చుట్టూ ఏరు, మధ్యలో ఊరు. పుట్టుక నుంచి చావు వరకు, నిత్యావసరాల నుంచి అత్యవసరాల వరకు ప్రతి పనికి పోరాటమే. ఊరు నుంచి బయటకు వెళ్లాలంటే కృష్ణానది దాటాల్సిందే. దశాబ్దాలుగా ఆ ఊరి వాసుల కల ఒక్క వంతెన. కానీ ఆ కల మాత్రం నెరవేరటం లేదు. నిర్మాణం ఏళ్లకేళ్లుగా సాగుతూనే ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా గుర్రంగడ్డ వాసుల ఇబ్బందులపై మా ప్రతినిధి సతీష్ గ్రౌండ్ రిపోర్ట్. గుర్రంగడ్డ వాసులకు వంతెన కళ దశాబ్దాలుగా అందరి కళగానే మిగిలిపోతుంది. ఏటా వర్షాకాలంలో కృష్ణమ్మకు వరదలు వచ్చినప్పుడల్లా వాళ్ళు నిత్యావసరాలకు కానీ వాళ్ళు ఏదైనా అవసరాల కోసమైనా బయటికి వెళ్ళి వచ్చేందుకు ఇబ్బందులు తప్పట్లేదు అంటున్నారు. అసలు ఆ గుర్రంగడ్డ వాసుల ఇబ్బందులు ఏంటో అవస్థలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ సమస్య ఏంది? మీ ఊరుకున్న సమస్య ఏంది? అయితే మాకునే సార్, ఇక్కడ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మేము చుట్టూ ఎటు పోదామన్నా ఒకటే దారి ఉంది సార్ మాకునేది. ఆ దారిలో ఉన్నది ఒకటిసారి బ్రిడ్జ్ అని మనకు చేసినారు వాళ్ళు. అయితే అది ఎప్పుడో మనం మొదలు పెట్టింది సార్. అది ఈ సంవత్సరం అనుకుంటే దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది సార్ దాన్ని మొదలుపెట్టి. ఇప్పటికి కూడా పూర్తి అయితే సార్ అది ఎక్కడైనా చేయాలంటే తొందరగా ఒక సంవత్సరం లోపల పూర్తి అయిపోతుంది. ఈ బ్రిడ్జి మాత్రం ఎందుకు చాలా లేట్ అవుతుంది. మాకు ప్రతి సంవత్సరం ఏదంటే ఎరువులు దాటించుకోవాలన్నా, బయటికి ఏదైనా రాకపోకలకు పోవాలన్నా, తర్వాత ఈ నిండు ఏరు వచ్చిన తర్వాత పానాలు ఆరోగ్యం బాగాలేక ఈ రాకపోకలకు స్టీమర్ దాటిపోవాలని కూడా పోలేకపోతున్నాం. ఈ అవస్థ దాటలేక మేము ఏం చేయాలని చెప్పని అనుకుంటున్నాం సార్. మాకు ఏదన్నా కానీ అతి తొందరగా ఆ బ్రిడ్జి పూర్తి అయితే జర మేము మంచిగా ఉంటుందని చెప్పని మేము కోరుతున్నాం సార్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ వర్షాకాలం మొత్తం మీరు ఎట్లా, మీకు నిత్యావసర సరుకులు ఎట్లా వేసుకుంటారు? మీకు ఏం ఇబ్బంది లేదు? స్టీమర్ తప్ప వేరే దారే లేదు. ఎంతవరకు ఉన్నా దాంట్లోనే రావాలి, దాంట్లోనే పోవాలి, సచిన దాంట్లోనే, బతికిన దాంట్లోనే రావాలి, దాంట్లోనే పోవాలి, దాంట్లోనే సరుకులు తెచ్చుకోవాలి. దాని మార్గం తప్పిస్తే వేరే మార్గమే లేదు. ఇంకా క్లియర్ కానీ ఏదైనా ఒకటేసారి స్టాక్ తెచ్చుకోవాలి సార్. మళ్ళా మొయ్యలేము. డీజిల్ కానీ ఫర్టిలైజర్ కానీ ఏదైనా సరే డబ్బులు ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు ఇంకా మొత్తం మోయాల్సిందే సార్. ఏదైనా సరే మోయాల్సిందే. చెప్పండి అమ్మా, ఒకవేళ ఇప్పుడు తప్ప ఆపద అంటే జ్వరం ఇట్లా ఏమైనా అనారోగ్యానికి గురైతే ఎట్లా? ఇక్కడ వైద్యం ఇక్కడ ఉందా? మీరు ఎట్లా? ఈ ఊర్లో ఒక డాక్టర్లే ఒక పానాలు బాగాలేకపోతే ఇక్కడనే వాడాల్సింది. ఎంత రాత్రి అయినా వేసే తోడే ఓడలేరు. ఇంక ఇదే సమస్య. మేము ఎంత రాత్రి అయినా ఇన్నే ఓట్లు పొర్లి జ్వరాలు వచ్చి ఇన్నే చావాల్సిందే. ఇంక ఏమన్నా వీళ్ళు అన్నప్పుడు మమ్మల్ని తోలిచ్చే మార్గం ఎవరంటే బోయిలు వచ్చి తోలియాలి 10-11కి. ఇంకా అదే మార్గం మాది. ఇంకా వాళ్ళు వచ్చి వేస్తేనే మేము పోయి చూపించుకోవాలి, లేకపోతే ఇంక ఇదే నదిలో మేము స్పర్శ అవ్వాలి అంతే. ఇప్పుడు ఈ బ్రిడ్జి కట్టబట్టి ఎన్ని రోజులు అవుతుంది? మరి ఇంకా మీరు 6 ఏళ్ళు అవుతుంది సార్ మాకు బ్రిడ్జి వాడాలని కోరుతున్నాం. మాకు చిన్న పిల్ల తల్లి నిండు మంచి, మాకు పోనీకి దారి లేదు, రానికి దారి లేదు. ఏట్లు వస్తే పాములు తేలు వచ్చిన నీళ్ళు తాగుతున్నాం మేము. తేలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి. మేము ఎండకి వానకి అనుకుంటాం వచ్చే ఏరు వచ్చా అంటే యువతకు రావాలి, ఏరు వచ్చా అంటే అవతల పోనీకే కడుపున వచ్చే జ్వరం వస్తే మాకు ముందు 100 రూపాయలు మేము టీమర్ వేస్తామంటున్నారు. లేకపోతే వేయమంటారు. మేము ఈ గడ్డ పడి సావాలా? మళ్ళీ ఇంకా వచ్చినప్పుడు ఆయన రాజకీయం వచ్చినప్పుడు ఓట్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు? రాండి ఓట్లెత్త రండి, మీకు ఇది ఇస్తాము, అది చేపిస్తాం, ఇది చేపిస్తాం, ఇది చేపిస్తాం, అది చేపిస్తాం అంటారు. వాళ్ళు చేపియ్యారు. ఆడేసిన గొంగ ఆయన ఉంటుంది. ఈయన గెలిచి ఆయన గెలిచి ఉత్తదే మాకు అప్పుడు చేపించుకుంటారు, మమ్మల్ని ఇవ్వకుంటారు. ఏమో సార్ అంటే దండం సార్ అంటే చేపిస్తాలేమా, చేపిస్తానులే. టీమర్ అక్కడ, మేము ఇక్కడ. వండి నీళ్ళు తానికి మంచినీళ్ళు లేవు. ఇంకా బావు పోవంటే బావి గుడి చేసినారు. ఇంకా అది ఈ బోర్ ఏమంటే అడుకుంటాం. ఇలా కూడా మీటింగ్లు చెప్తుంది. బోర్ అనే ఏడబ్బా సచ్చిన బతుకున్న నీళ్ళు పోయినకి లేదు వాళ్ళకి. ఇట్లా కానుపులు అయితే నీలసమ్మ నీళ్ళకి లేదు, టెంకాయ కొట్టుకునికి లేదు, పిల్ల పుష్పాలు అయితే కడవ తెచ్చుకునికి లేదు. మేము ఇక్కడ పోసారు మళ్ళీ మేము ఈ ఊర్లో ఎవరు చిన్న లెక్క పేరు, మా ఊళ్ళో పెద్ద లెక్క పేరు. కాపులను ఆడితే అట్లా అంటారు. తెలుగు వాళ్ళు ఆడితే చిన్నలేరు, మాది కూడా చిన్నలేరు. మరి మేము ఎట్ట బతకాలి చెప్పు? చిన్న పెద్దలము మన సంచులకు వస్తే 20 రూపాయలు ఆడుతున్నారు ఒక సంచి. ఒడి సంచి ఆడితే 30 రూపాయలు ఆడుతున్నారు. పండిన పంట వేసుకుంటే పడతాము అని ఐకేపాలు మొక్కలు వచ్చి ఇట్ట పట్టి ఇంకా అమ్ముడుముడయి మాకు ఈ దారి లేదు సార్. మాకు అసలు మీ అమ్మ చెప్పండి, మీ ఊళ్ళో మీ పిల్లలు ఎక్కడ చదివిస్తున్నారు? వాళ్ళకి ఇట్లా మా ఊళ్ళో 5వ తరగతి వరకు ఉంది సార్. ఇక్కడ 5వ తరగతి వరకు నుంచి ఇంకా లేబా స్కూల్ లేదు, ఇక్కడ చదవడానికి ఎక్కువ లేదు. ఇక్కడ టీచర్ రావడం లేదు. ఇంకా మా పిల్లలకి చిన్నగా ఈడ మామూలుగా బాబుని పెట్టిండ్రు. ఆ బాబు చెప్పిన కాడికి మా పిల్లలు చదివిన కాడికి
ఇంకా మేము ఇక్కడ చదవలేరని బయటికి డబ్బులు పెట్టి ప్రైవేట్లో వేసుకొని చదివించుకుంటున్నాం. ఇబ్బంది ఉంది, బాట లేదు, ఊళ్ళోకి ఏం రావడం లేదు. ఇంకా ఆ పిల్లలు అక్కడనే సంవత్సరం వరకు అక్కడనే విడిచిపెడుతున్నాం, అక్కడనే ఉంటున్నారు, అక్కడనే చదువుకుంటున్నారు. మా ఊళ్ళో అయితే స్కూళ్ళకు టీచర్లు అయితే గవర్నమెంట్ టీచర్ రావడం లేదు, చెప్పడం లేదు. వాళ్ళకు ఫుడ్ గిడ్డు అడగాలంటే కూడా ఇక్కడ ఎవరు అవకాశం తీసుకుంటలేరు, అడుగుతలేరు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది, మేము పెట్టిన కాడికి ఆ పిల్లలు తిన్న కాడికి, వాళ్ళు చదువు చెప్పిన కాడికి, వాళ్ళు చదివిన కాడికి, మళ్ళీ ఆ పిల్లల పరిస్థితి ఏంది, ఎవరు పట్టించుకుంటలేరు. సో ఇది ఇక్కడ స్థానికులు చెప్తున్నది. వాళ్ళకు ఈ ఏటా వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు వాళ్ళకు నిత్యావసరాలు తెచ్చుకోవడానికి కానీ, లేకుంటే వాళ్ళ పిల్లల చదువులకు, లేదంటే వాళ్ళకు ఏదైనా అనారోగ్యము, అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు వాళ్ళు వైద్య సేవలు అందించుకోవాలన్నా కూడా ప్రమాదకరంగా మరబోట్లలోనే కృష్ణానది దాటాల్సి వస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఈ బ్రిడ్జ్ నిర్మాణం దశాబ్దాలుగా అట్లే ఉన్నది. ఇక తొందరగా పూర్తి చేస్తే వాళ్ళకు సమస్యలను తీరుతాయి అంటున్నారు. ఈ వేసవి కాలంలో అంటే ఇంకా మరొక నెల రోజుల్లోనే ఈ పనులు చేయాల్సి ఉంది. లేదంటే మళ్ళీ వర్షాలు వస్తే, వరదలు వస్తే మరొక సంవత్సరం పాటు అట్లాగే ఇలాగే తిప్పలు పడాల్సి వస్తుందని ఇక్కడ ఈ గుర్రంగడ్డ వాసులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, గుర్రంగడ్డ.